హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్. వింటర్ సీజన్లో ఈజీగా డైజెస్ట్ అయ్యే స్వీట్ కార్న్ సూప్ వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ అలానే ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి ముక్కలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు స్ప్రింగ్ ఆనియన్ బర్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యారెట్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చి బఠానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఎండు బఠానీని బాగా నానబెట్టుకుని ఉడకబెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలానే ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుని 10 to 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఒక 800 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి. ఇవి కాస్త బాయిల్ అయినాయో లేవో ఒకసారి మూత తీసి చూసి చెక్ చేసుకుని మరి కాసేపు మూత పెట్టుకుని బాయిల్ చేసుకోండి. ఈలోగా మనం ఒలిసి పక్కన పెట్టి ఉంచుకున్న స్వీట్ కార్న్ని ఒక అరకప్పు వరకు ఒక మిక్సీ జార్లో వేసుకుని కాస్త వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి ఏమైనా గ్రైండ్ అవ్వనట్టు ఉంటే కాస్త వాటర్ని యాడ్ చేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మొత్తం అంతా కూడా మరొకసారి మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు మిగిలి ఉన్న స్వీట్ కార్న్ పేస్ట్లో కాస్త వాటర్ని యాడ్ చేసుకుని వాటిని కూడా ఈ ఉడుకుతున్న ఈ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఎక్కడ ఉండల్లాగా లేకుండా అడుగంటకుండా కాసేపు తిప్పుతూ ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల అడుగంటకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. వీటన్నిటిని కాసేపు మూత పెట్టి ఉడికించుకోండి. ఒకసారి మూత తీసి పైన మనకి వీడియోలో చూస్తున్న విధంగా పైన తెట్టులాగా వస్తుంటే కనుక వాటిని నిదానంగా ఒక వేరే గరిట సహాయంతో వీటిని తీసి పక్కన వేసుకోవాలి. అవి ఉండి మనం ఉడికించుకోవటం వల్ల సూప్ అనేది అసలు పెద్ద టేస్ట్ అనేది కూడా ఉండదు. మనం స్వీట్ కార్న్ సూప్ తీసుకుంటున్నప్పుడు అంత టేస్ట్ని ఎంజాయ్ చేయలేము. వీటన్నిటిని ఎప్పటికప్పుడు పై తెట్టులాగా ఉన్న వాటిని రిమూవ్ చేయటం వల్ల పైన అంతా కూడా మేగడ కట్టకుండా చాలా చక్కగా సూప్ అనేది ఉంటుంది. ఇప్పుడు కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని దాంట్లో కాస్త పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని ఉడుకుతున్న ఈ స్వీట్ కార్న్ వాటర్లోకి యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసిన వెంటనే గరిటతో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పటం వల్ల ఎక్కడా కూడా సూప్ అనేది ఉండలు కట్టకుండా చక్కగా పల్చగా కుక్ అవుతూ బాగుంటుంది. అలానే లైట్గా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు మనం వేయటం వల్ల రెస్టారెంట్ స్టైల్లో సూప్ అనేది టేస్ట్ మనకి తెలుస్తుంది. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి. ఈ పంచదారని వేయటం వల్ల ఈ స్వీట్ కార్న్ అలానే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ
టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. బ్లాక్ సాల్ట్ లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మొత్తం అంతా పైకి కిందకి మిక్స్ చేసుకుంటూ ఒకసారి ఉడికిన తర్వాత ఫైనల్ టచ్గా మనం స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ సూప్కి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది మంచి హైలైట్ అనేది ఉంటుంది. టేస్ట్ కూడా డబుల్గా ఉంటుంది. వావ్ అనేటట్టు చాలా టేస్ట్గా స్వీట్ కార్న్ సూప్ అనేది ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వింటర్ సీజన్లో ఇలా సూప్స్ని మనం తీసుకోవటం వల్ల త్వరగా డైజెస్ట్ అయ్యి మనకి ఎటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ జలుబు దగ్గు అలాంటివి ఏమీ కూడా లేకుండా ఈ సూప్స్ మనకి హెల్ప్ చేస్తాయి. వేడివేడిగా సూప్ని ఇంటిల్లిపాదికి సర్వ్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెస్టారెంట్ స్టైల్లో మనమే ఇంటి దగ్గర హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.